which in which is the fruit of tree yielding seed. To you it shall be for your meat. మీకు ఆహారముగా నేను మీకు ఇచ్చి ఉన్నాను. అవి ఆహారము అగును. ఇంకా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని చెప్పాడా ప్రభు? ఇక్కడ ఏమి తినమన్నాడు చూద్దాం. 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. జంతువులకి, సమస్తమైన పక్షులకు కూడా ఆహారం ఇచ్చి ఉన్నాడు, మనుషులకు ఇచ్చి ఉన్నాడు. ఏది ఎవరికి ఆహారము, ఏమి తిని బ్రతకాలి అనేది ప్రభువు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. ఈ విధంగా సమస్తము తాను చేసిన యావత్తు కూడా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఆ విధంగా ప్రభు 6వ దినమందు సమస్త సృష్టిని చేసి ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు తన స్వరూపమందు, తన రూపమందు, తన పోలిక చొప్పున, తన ఊపిరితో మానవుణ్ణి చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసి ఉన్నాడు. భూమికి ప్రవాహ జలముల మీద ఆ భూమిని, ఆ మట్టిని, ఆ ఇసుకను, ఆ రాయిని స్థిరపరిచి ఉన్నాడు. కరగదు, కొట్టుకొని భూమి పోవాలి ఎప్పుడో సముద్రముల మధ్య. యెహోవా ఎంతో గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంతో గొప్ప దేవుని మనము ఏమి చేయాలి? ఆరాధించాలి, ఘనపరచాలి, ఆ ప్రభువును మహిమపరచాలి, ఆ ప్రభువును కొనియాడాలి, సాగిలపడాలి, నమస్కారము చేయాలి. ఇంత మహిమగల రాజు, ఇంత మహిమగల దేవుడు, ఇంత సైన్యములకు అధిపతి అగు యెహోవా, ఆయన మహిమగల రాజు కదా. అందువల్ల నీ హృదయమును తెరుచుకొని, నీ గుమ్మములు తెరుచుకొని, మీ తలలు పైకెత్తుకొని ప్రభువును స్తుతించాలి. అందువల్ల 9వ వచనములో